నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, దిష్టి నిజంగా చాలామంది దీన్ని నమ్ముతుంటారు. కొంతమంది నమ్మరు. ఇదంతా ఒక మూఢనమ్మకం, అలా ఏముండదు అని చెప్పి అంటుంటారు. నిజంగా పెద్దలు ఒక సామెత కూడా చెప్పేది. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. నరదిష్టికి నల్లరాయైన పలుకుతుంది అని చెప్పి సంథింగ్ ఏదో పగులుతుంది. అంటుంటారు. ఇదంతా నిజమేనా? దిష్టి అనేది ఉంటుందా? నిజంగా ఎందుకు వస్తుంది ఇలాంటి దృష్టి, దృష్టి దోషం, దిష్టి రకరకాల చెప్తుంటారు గదా! ఎవరికి తగులుతుంది? రీజన్ ఏంటంటారు? దాని నుంచి ఎలా బయటపడొచ్చంటారు? ఇప్పుడు మనకు ఆరా అనేది ఒకటుంటుంది. అవును. ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికొక పవర్ అనేది ఉంటది. హా! చుట్టూ ఐరన్ కనిపిస్తే ఆకర్షణ ఆకర్షణ. లాగేస్తుంది. సో, ఒక ఆరా ఉంటది. హ్మ్. కోసలు అంటారు. ఐడియా ఉందా మీకు? 7 లేయర్స్ ఆఫ్ ఆరా ఉంటదంట మనకు. ఓకే. ప్రాణమయ కోశ ఇట్లా అని హ్మ్. హ్మ్. 7 రకాల ఆరా ఉంటది మనకు. ఒక ఫీల్డ్ ఉంటది. ఓకే. ప్రతి మనిషికి ఒక ఫీల్డ్ ఉంటది. ఒక ఎనర్జీ అనేది ఉంటది. హ్మ్. ఒక వాటర్‌కి కూడా ఎనర్జీ ఉంటది. ఫుడ్‌కి కూడా ఎనర్జీ ఉంటది. మీరు వాటర్ తాగితే ఒక రకమైన ఫీలింగ్. ఫుడ్ తింటే ఒక రకమైన ఫీలింగ్. అవును. ఇప్పుడు కరోనాలో కొంతమందికి అసలు ఏం రాలేదు. హ్మ్. ఫుల్ ఇమ్యూనిటీతో ఉన్నారు. కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఊరికే వచ్చేసింది. బెడ్ రిడెన్ ఐసీయూ జాయిన్ అయిపోయారు. అవును. సో, ఇమ్యూనిటీ అన్నమాట. హ్మ్. ఇమ్యూనిటీ అంటే ఏం కాదు, మన ఆరా, పాజిటివ్ ఆరా. ఓకే. మనలో హ్మ్. పాజిటివిటీ, గురుబలం ఉంటే హ్మ్. మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒక నిమ్మకాయ ఉంది అక్కడ. ఆ! ఒకడెవడో గురుబలం లేనివాడు తొక్కాడనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వాడికి తలనొప్పి వస్తుంది, హ్మ్. మోకాలు నొప్పి వస్తుంది, కళ్ళు నొప్పి వస్తుంది, హ్మ్. కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుతుంది. ఓకే. తర్వాత వాడికి జుట్టు ఉంది కదా, హ్మ్. పల్చబడిపోతుంది ఒకటేసారి. ఊడిపోతుందా? ఊడిపోదు, పల్చబడుతుంది. ఇప్పుడు ఆ! ఒత్తుగా జుట్టు ఉంటుంది కదా, అవును. బాగా దిష్టి తగిలితే ఫస్ట్ జుట్టు పల్చబడుతుంది. ఓకే. జుట్టు పల్చబడుతుంది, ఫీవర్ వస్తుంది, దగ్గు, హ్మ్. మీకు మోకాలు నొప్పులు. సో, హ్మ్. హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అదే ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురుబలం బాగుంది, మీరు తొక్కినా మీకు ఏం కాదు. హ్మ్. మీలో గురుబలం ఉంది, యు ఆర్ పాజిటివ్ పర్సన్, మీకు దైవభక్తి ఉంది, పితృల ఆశీర్వాదం ఉంది, మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు, సక్సెస్ వైపే వెళ్తారు. ఓకే. ఒకడున్నాడు రాక్షసుడు, హ్మ్. వాడికి అసలు ఎనర్జీనే లేదు, ఆరానే లేదు, హ్మ్. మొత్తం నెగిటివ్ ఆరా. ఎక్కడి నుంచి ఎవరు పెట్టినా వాడికి దిష్టి తగులుతుంది అనమాట. హ్మ్. మనిషి మంచోడు కాదు బేసిక్గా, అన్ని పిచ్చి పనులు చేయడం, ఓకే. సక్సెస్ లేదు, హ్మ్. ఏదో జాబ్ కోసం ఎతుకుతూ ఉంటాడు, ఆడ టైం బ్యాడ్ పోయి నిమ్మకాయ దొక్కుతాడు. హ్మ్. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ముందే జాబ్ లేవు, డబ్బులు లేవు అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టాప్ అవుతాయి దిష్టితో. సో, మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్ ఫస్ట్ వాడు బయటపడాలి దిష్టి నుంచి, హ్మ్. తర్వాత వాడిని సక్సెస్ వైపు తీసుకెళ్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలంటే దిష్టి కోసం ఆంజనేయ స్వామికి తమలపాకులు అర్పించాలి. హ్మ్. ఎన్ని? 11. సంఖ్య 11. 11లో 9 అయినా పర్లేదు. ఓకే. తమలపాకు ఇష్టం ఆంజనేయ స్వామికి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మన సీతాదేవిని చూసొచ్చిన తర్వాత అతనికి తమలపాకు మాలేశారు. ఓహ్! యాజ్ ఎ రెస్పెక్ట్, యాజ్ ఎ గ్రాటిట్యూడ్ అందరు క్లాప్స్ కొట్టారు, హ్మ్. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ వానరులు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సీతాదేవిని చూసొచ్చి నేను చూశాను సీతాదేవి గారు చెప్పాడు. అవును. అంత పెద్ద కార్యం చేయగలిగాడు అతను. హ్మ్. అంత సముద్రాలు దాటి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి లంక తగలబెట్టి, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ అవును. అన్బిలీవబుల్. అవును. సో, అందుకని అతను అది కరేజ్, హ్మ్. వేలర్ని చూసి, అతని ధైర్యాన్ని చూసి అతను తమలపాకు మాలేశారు. హ్మ్. సో, ఫస్ట్ తమలపాకు మాల ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేయాలి. ఓకే. ఆంజనేయ స్వామి విగ్రహం మీద తమలపాకు మాల వేస్తే హ్మ్. అది కరెక్ట్ ఆ రోజుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, హ్మ్. హనుమంతుడు తిరిగి వచ్చిన రోజు అంత రెస్పెక్ట్ అనేది జరుగుతుంది, అంత పాజిటివిటీ. హ్మ్. ఆంజనేయ స్వామికి తమలపాకు మాలేశారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు తమలపాకులు మీ పక్కన ఉండాలి. ఏ రోజు ఇది ఖచ్చితంగా చూసుకోవాలంటారా? మంగళవారం మంగళవారం. ఆంజనేయ స్వామి రోజు ఓకే. తమలపాకు మాల ఆంజనేయ స్వామికి వేయాలి. ప్లస్ మీ దగ్గర కూడా తమలపాకులు ఎప్పుడు ఉండాలి. హ్మ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ తమలపాకులో ఉంటుంది. ఓకే. ఎందుకు తమలపాకులో ఆంజనేయ స్వామి ఇంకా దాని అంశం అనుకోండి, హ్మ్. హ్మ్. అదొక్కటి చాలు. తర్వాత ఏం చేస్తారంటే గురుబలం ఉండాలి కాబట్టి దత్తాత్రేయ స్తోత్రాలు, లేకపోతే దత్తాత్రేయ చరిత్ర బుక్ ఉంటుంది, హ్మ్. రోజుకు ఒక పేజ్ చదవండి.
ఓకే. ఆ రోజుకి ఒక పేజ్ చదవండి. ఆ తమలపాకులు మీ దగ్గరే ఉంచండి. రోజు స్వామికి మీకు దృష్టి బాగా తగిలిందంటే రోజు వేయండి. హ్మ్. లేకపోతే వారానికి ఒకసారి మంగళవారం రోజు వేయండి. హనుమాన్ చాలీసా చేయండి. ఎంత చేయగలిగితే ఆంజనేయ స్వామికి అంత చేయండి. అలానే గురు చరిత్ర చదవండి. దాని నుంచి బయటపడడానికి ఆ నరదృష్టి నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి. హ్మ్. తర్వాత మీరు గురుబలం గురుబలం పొందాలంటే పొందాలంటే దత్తాత్రేయ. దత్తాత్రేయ. సో ఇది మనిషి అన్నాక ఇబ్బందుల్లో పడతాడు. దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఆలోచించాలి. ప్రతి మనిషి పాజిటివ్‌గా ఉండాలంటే కాదు. కాదు. కానీ ఇది ఒక రకంగా అదృష్టమే. మీరు అలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగితే హ్మ్. దాని నుంచి బయటికొస్తే ఇంకా చాలా పాజిటివ్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. ఒకసారి మనిషి ఆంజనేయ స్వామి కటాక్షం పొందిన తర్వాత దత్తాత్రేయ స్తోత్రాలు హ్మ్. మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్ పాజిటివ్‌గా స్టార్ట్ చేస్తాడు ఆలోచించడం. ఓకే. సక్సెస్ వైపు వెళ్తాడు. హ్మ్. ఒక రకంగా దృష్టి బ్యాడ్ అయితే ఒక రకంగా గుడ్ కూడా. సో చాలా మంచిది. హ్మ్. ఇంకా వాడు ఆరా అనేది బాగా పాజిటివ్‌గా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. ఆరా అనేది ఒకసారి స్ట్రెంథెన్ అవుతే అండి మనిషి ఆటోమేటిక్ సక్సెస్ వైపు వెళ్తాడు. హ్మ్. ఒకసారి పాజిటివ్ అయ్యాడనుకోండి పని చేయడం మొదలెడతాడు. ఎవడి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాడు. వాడి పని వాడు చేసుకుంటాడు. అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తాడు. గురువులకు రెస్పెక్ట్ ఇస్తాడు. అనాథాశ్రమాలకెళ్ళి సహాయం చేస్తాడు. వృద్ధాశ్రమాలకెళ్ళి వాళ్ళకి ఏదో హ్మ్. గడ్డం గీయడమో, స్నానం చేయించడమో చేస్తాడు. ఒక్కసారి మనిషి పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళడం స్టార్ట్ చేశాడా, ఇక సక్సెస్ వాడి దగ్గరకొస్తుంది. మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం కాదు. సక్సెస్సే వాడి దగ్గరకొస్తుంది. దేవుడు వచ్చి అడుగుతాడు నీకేం కావాలి అని. హ్మ్. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓకే. బేసిక్‌గా నరదిష్టి గురించి. హ్మ్. హనుమంతుడి టాపిక్ వచ్చింది కాబట్టి హనుమంతుడికి వడమాల కూడా వేస్తుంటారు గదా! మరి తమలపాకు మాల అంటే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి. వడమాల ఎందుకని వేస్తారు? మీరు తమలపాకు మాల వేయండి. హ్మ్. వడమాల వేయండి. మీరు ఏ ప్రసాదమైనా వేయండి. హ్మ్. బేసిక్‌గా ఆంజనేయ స్వామి కష్టాల్ని క్లియర్ చేస్తాడు. ఓకే. ఐ మీన్ టు సే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఏ కార్యమైనా మొదలైందనుకోండి. హ్మ్. మొదలెట్టే ముందు ఏం చెప్తారు? విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకొని తర్వాత హ్మ్. ఆ ప్రాసెస్‌లో మనం వెళ్తూ ఉంటాం కదా! ఆ ప్రాసెస్‌లో కష్టాలొచ్చాయనుకోండి, హ్మ్. ఇద్దరే కాపాడేది. వరుణదేవుడు, ఆంజనేయ స్వామి. ఓకే. మీకు కష్టం ఎదురైంది. హ్మ్. విఘ్నేశ్వరుడిని ఆరాధించారు. 100% కటాక్షం ఉందంటే ఆటంకాలు కూడా రావు. ఓకే. కానీ ఎక్కడో మీరు ఏదో పాపం చేసి ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆటంకం పడిందనుకోండి, హ్మ్. అప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన ప్లస్ వరుణ దేవుడు చాలా ఇంపార్టెంట్. వరుణ దేవుడిని కూడా మనము ఆరాధిస్తే ఆ ఆటంకం తొలగించేస్తాడు. హ్మ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. బేసిక్‌గా వడమాల కావచ్చు, హ్మ్. తమలపాకు మాల కావచ్చు, ఏదైనా ఆ ఓకే. ప్రక్రియ చేసుకొని హ్మ్. ఒక భావం. సో ఎప్పుడైనా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఏదైనా పని చేస్తుంటే ఇరుక్కున్నాం, ఆటంకం వచ్చింది. హ్మ్. అప్పుడు ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. చాలా హెల్ప్ అవుతది జీవితంలో. ఇప్పుడు చాలామంది ఇలాంటి దృష్టి దోషాలు తగలకుండా అని చెప్పి కాళ్ళకి నల్ల దారాలు కట్టుకోవడము, కాటుక పెట్టుకోమనడం ఇలా రకరకాలుగా చేస్తుంటారు కదా! వీటన్నిటి వల్ల నిజంగా బయటపడే అవకాశం ఉంటుందా? తగలకుండా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆరా నెగెటివ్ ఉందనుకోండి, హ్మ్. మీరు నెగెటివ్ పర్సన్ అయితే తప్పకుండా ఓహ్! తగులుతుంది. ఇప్పుడు మీరే ఆ! నల్ల దారం వేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు పాజిటివ్ ఆరా ఉంటే అసలు తగలదు. ఓకే. మీకు నెగెటివ్ ఆరా ఉందంటే తగులుతుంది. అదేదో కాపాడొచ్చు ఒక 10%. హుహుహు. 90% అయితే ఎదుర్కోవాలి కదా! ఓకే. మనం పాజిటివ్ ఉండాలి. హ్మ్. ఈ యంత్రాలు, నల్లదారాలు, ప్రక్రియలు హ్మ్. ఇవన్నీ ఉంటాయి నేను ఒప్పుకుంటా. కానీ మనం పాజిటివ్‌గా ఉండాలి. వి హ్మ్. హావ్ టు బి పాజిటివ్. మనం పాజిటివ్‌గా ఉంటే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. హ్మ్. నరేంద్ర మోడీ ఎంత పాజిటివ్ పర్సన్. వందల మంది చేతబడి కానీ అసలు ఒక్క 1% కూడా అతను తగలదు. అంత హ్మ్. ఆరా ఉంది అంత పాజిటివిటీ ఉంది. ఎంతో ఓకే. మందికి హెల్ప్ చేశాడు అతను. అతనికి ఏమీ కాదు. ఇంపాసిబుల్. హ్మ్. టైం బాగున్నోడిని ఎవ్వడు ఏం చేయలేడండి. గ్యారంటీ రాసిస్తా. కరెక్టే. టైం బాలేకపోతే వాడిని ఎవ్వడు కాపాడలేడు. అవును. అంటుంటారు గదా! టైం బావుందిరా అన్నీ కలిసొస్తున్నాయి అని చెప్పి. అది. వింటుంటాం సాధారణంగా. అదే అవును. చూడండి మీరు. ఇలా మారిపోతదండి కాలం అనేది. హ్మ్. చెప్పలేము ఏం జరుగుతదని. అందుకని ఎప్పుడు పాజిటివ్ ఉండాలి ఓకే. జీవితంలో. అది గుర్తుపెట్టుకోవాలి. బీ పాజిటివ్. నిన్నెవ్వడు ఏం చేయలేడు. హ్మ్. ఇంపాసిబుల్. ఓకే. దేవుడే వచ్చి అడుగుతాడు నీకేం కావాలని. హ్మ్. మీరు పాజిటివ్ ఉండండి. బీ పాజిటివ్. యూ విల్ బి సక్సెస్‌ఫుల్. ఓకే. కష్టము, హ్మ్. టాలెంట్ ఇవన్నీ కాదు. పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ థింకింగ్. 10 మందికి సహాయం చేయాలి. అంతే చాలు. ఇట్స్ ఎనఫ్. సూపర్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.